యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినే పట్టణముకు పోయిను. నినే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక్క దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములలో నినియే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఏమండి, అది ఎన్ని దినాలు నడిచే పట్టణం అంట? ఆ పట్టణము 3 దినాలు నడిస్తే ఆ పట్టణం మొత్తం చెప్పొచ్చంట. కానీ ఈయన ఒక్క దినమే నడిచాడంట. ఒక్క దినం నడిచి ఏం చెప్పాడంట? ఈ పట్టణమును 40 దినాల్లో ఏమైపోతుందంట? నాశనం అయిపోతుందని చెప్పాడు. అంతే. ఆ పట్టణము 40 దినాల్లో మీ పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పాడు. ఇంకంతే. వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు నినియే పట్టణపు వారు దేవుని యందు, చెప్పండి, నినియే పట్టణం వాళ్ళు ఏం చేశారంట? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొని ఆ సంగతి నినియే రాజునకు వినపడినప్పుడు అతడును అతని సింహాసనం నుంచి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎవరెవరండి? బరిలేమి, గనులేమి, అల్పులేమి అందరూ, రాజుతో సహా, మంత్రులతో సహా అందరూ ఏం చేశారంట? గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. అంటే తగ్గించుకున్నారు. దేవుని సన్నిధిలో తగ్గింపు అనేది అవసరం. దేని బిడ్డలారా, అంటే రాజవస్త్రాలు తీసేశారు. తగ్గించుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు? రాజు ప్రకటిస్తున్నాడు. ఇంకా చెప్పండి. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒక్కవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని సలార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనక పశువులు కానీ ఏంటంటే పశువులు కానీ గొర్రెలు కానీ ఎద్దులు కానీ మేత మేయకూడదు, నీళ్ళు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గం ఇచ్చి తను చెయ్యి బలాంతకారములను మానివేయవలెను. చూసారా? గొర్రెలు, మేకలు, ఎద్దులు అవన్నీ గోని పట్ట కట్టుకుని ఉండాలి. మేత కడేయకూడదు. మనుషులందరూ ఏం మానాలంట? బలాంతకారం మానాలా, దుర్మార్గం మానాలా. మాని మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు మన పట్టణం మీదకి తీసుకొచ్చిన నాశనాన్ని తొలగిస్తాడేమో అని చెప్పేసి రాజు చెప్పిన మాటకి ఏం చేశారంట? అందరూ నినే పట్టణస్తులు అంతా గోని పట్ట కట్టుకొని ఏం చేశారంట? బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారంట. అందరూ వాళ్ళు విధేయత చూడండి. అసలు యోనా ఒక్కరోజు చెప్పాడు, తర్వాత 2 దినాలు వాళ్ళు సాటించారు. తర్వాత అందరూ ఏం చేశారంట? ఆ మాటకి లోబడి గోని పట్ట కట్టుకొని ఏం చేశారంట? మనయపూర్వకంగా దేవుణ్ణి ఏడుకొనవలని అని దూతలు నినియే పట్టణంలో సాధించిరి. ఈ నినేవారు తమ చెడు నడతలు మానగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూశారండి. దేవుడు ఏమైపోయాడంట? పశ్చాత్తాపుడు అయిపోయాడంట. ఆ పట్టణం మీద నాశనం తీసుకొని రావాలనుకున్నాడు. ఆ పట్టణంలో చెడుతనం ఉంది. ఆ చెడుతనాన్ని వాళ్ళు తొలగించుకున్నారు. చెడుతనాన్ని ఏం చేశారంటే ఒప్పుకున్నారు. దేవుని మీద ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంట ఆ పట్టణం మీద నాశనాన్ని తీసుకెళ్ళక ఏమయ్యాడంట? పశ్చాత్తాపుడయ్యాడంట. ఏమయ్యాడు? చెయ్యదునని తాను మాట విచ్చిన కీడు చేయక మానేను. దేవుడు ఏం చేశాడంట? దాని మీదకి ఏం రావాలనుకున్నాడంట? కీడు రావాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట? దేవునికి లోబడి, దేవునికి భయపడి ఏం చేశారంట? ఉపవాసం ఉండి మనయపూర్వకంగా దేవునికి ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ పట్టణం మీదకి రావాల్సిన కీడుని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వాదకరంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు